మరోసారి మావోయిస్టులు సంచలన ప్రకటన విడుదల చేసింది. సాయుధ పోరాట విరమణపై మావోయిస్టులు మరో స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన ఆయన వ్యక్తిగతమని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. శాంతి చర్చల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ప్రతిపాదనలు చేస్తున్నట్టుగా తెలిపారు. అనారోగ్య కారణాలతో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారని జగన్ చెప్పారు. శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితమన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసేవారు పార్టీ అనుమతి తీసుకుని చేస్తే బాగుండేదన్నారు జగన్. ఆయుధాలు వదిలి పెడదామని ఏకపక్షంగా అభయ్ చేసిన ప్రకటన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందన్నారు. పార్టీలో ఎలాంటి చర్చలు జరపకుండా సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయడం తీవ్రమైన చర్య అని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మరోసారి మావోయిస్టు సంచలన ప్రకటన విడుదల చేసింది. జగన్ పేరుతో విడుదలైనటువంటి లేఖలో అనేక అంశాలను కూడా మావోయిస్టు పార్టీ పేర్కొంటుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో శాంతి చర్చల పేరుతో వచ్చినటువంటి లెటర్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, అదంతా కూడా పూర్తిగా అవాస్తవము, అర్ధరహితము. ఇదంతా కూడా వాస్తవం లేదు. అందులో ఎక్కడ కూడా మావోయిస్టు పార్టీ సభ్యులు చర్చల పేరుతో అదేవిధంగా ఆయుధాలను వదిలిపెడతామని చెప్పడం అర్ధరహితం అంటూ కూడా మావోయిస్టు పార్టీ ఈ రోజు జగన్ పేరుతో ఒక లేఖను విడుదల చేయనుంది. గతంలో మనం చూడొచ్చు, సోను అలియాస్ అభయ్ పేరుతో విడుదలైనటువంటి లేఖ తాము మావోయిస్టు పార్టీ ఇచ్చిన లేఖ కాదు, ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన స్టేట్మెంట్ కు మావోయిస్టు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. శాంతి చర్చల జరగాలని ఏడాది మార్చి నుండి ప్రతిపాదనలు చేస్తున్నాం, కానీ ఆపరేషన్ కగార్ నిలిపివేస్తేనే శాంతి చర్చలు చేపడతామని గతంలో చెప్పాం. కానీ ఈ శాంతి చర్చల గురించి అభయ్ చేసినటువంటి ప్రకటన పూర్తిగా అర్ధరహితము. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు కొంతమంది అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారు, కానీ ఈ యొక్క ఎన్కౌంటర్ కు సంబంధించిన ఇష్యూ ఎక్కడ కూడా లొంగిపోవడం లేదు. మరోవైపు శాంతి చర్చల అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇచ్చినటువంటి అవాస్తవం అంటూ కూడా ఈరోజు జగన్ పేరుతో ఒక లేఖను కూడా జరిగింది. మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేసేవారు పార్టీ అనుమతి తీసుకుంటే బాగుంటుంది, కానీ పార్టీ అనుమతి లేకుండా ఇలాంటి లేఖల్ని విడుదల చేయడం చాలా పార్టీకి తీవ్ర నష్టం చేకూరే విధంగా ఉంది. ఆయుధాలు వదిలిపెడతామని ఏకపక్షంగా అభయ్ చేసిన ప్రకటన పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉంది. పార్టీలో ఎలాంటి చర్చ జరపకుండా సాయుధ పోరాట విరమణకు ప్రకటన చేయడం తీవ్రమైన చర్యగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదల కావడం జరిగింది. మొత్తం మీద గతంలో అభయ్ పేరుతో విడుదలైన లేఖ పూర్తిగా అర్ధరహితం, ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము. ఇదైతే మావోయిస్టు పేరుతో విడుదలైనటువంటి ఆయుధాలు వదిలిపెడతామని శాంతి చర్చ పేరుతో వచ్చిన లేఖ పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఈరోజు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక ప్రకటన చేయడం జరిగింది. మరి చూడాలి దేంట్లో మావోయిస్టు పార్టీ మరి చర్చలకు నిజంగానే చర్చలకు వస్తుందా లేదా కూడా అవాస్తవం అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీ చేసిన ప్రకటన తీవ్ర చర్చగా మారిందని చెప్పవచ్చు. అంటే ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే మావోయిస్టుల మధ్య ఏమైనా చీలికలు వచ్చాయనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే వీళ్ళందరూ కూడా కేంద్ర కమిటీ సన్నిహితంలో కొంతమంది కొరియర్ గా పనిచేస్తూ ఇలాంటి లేఖలను విడుదల చేస్తున్నట్లు కూడా మావోయిస్టు పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ లేఖ సారాంశం కూడా అదే అని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో పార్టీ అనుమతి లేకుండా, పార్టీ యొక్క క్యాడర్ అనుమతి లేకుండా ఏ విధంగా అభయ్ పేరుతో లేఖను విడుదల చేస్తారు? ఇదంతా కూడా పార్టీని విచ్ఛిన్నం చేసేట్టుగా కొరియర్ గా కేంద్ర కమిటీ సభ్యులతో కేంద్రంతో కొంతమంది కుమ్మక్కై కొరియర్ గా పనిచేస్తూ కేంద్రం చెప్పినట్లు వింటున్నారు. కాబట్టి ఇలాంటి లేఖల్ని విడుదల చేసేనంటూ కూడా మావోయిస్టు పార్టీ క్యాడర్ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లెటర్ కూడా విడుదల చేసింది. మావోయిస్టు పార్టీకి గతంలో అభయ్ చేసినటువంటి లేఖకు మావోయిస్టు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా తాను వ్యక్తిగతంగా చేశారు, కానీ పార్టీకి సంబంధం లేదంటూ కూడా ఈరోజు జగన్ ప్రకటించడం జరిగింది. థాంక్యూ సునీల్.